జంగమ దేవ రాసరాసల్లు ముత్తరాసల్లు ఒక చెట్టు పళ్ళు పల్లగమ్మలు ఎత్తుకొని పాడల పండ వంతల పండు తిరుక్కుంటారే అయ్యా ఇంటింటికి అమ్మతండి చూడు కంటికి పొలం కడుపుకి ఎట్లా ఇంపతే నాయనా కళ్ళతో చూడండి నువ్వు పొలం ఎట్లా పొడి కడతావయ్యా విద్యా భక్తురాలా పాముకుంటది పంటికి విషం తేలుకుంటది కొండికి విషం ఇగో ఈ నరమానానికి నిల్లుల విషం ఉంటది బిడ్డ కట్టుకోదు కానీ బిడ్డ కంచికి పెద్ద అన్నారు బిడ్డ వచ్చే దేవదంగమయ్యా పల చేత బట్టి కనుకనే తల్లికోని కట్టండి కాదు అమ్మ కట్టహర రమదేవా మొత్తం మింగడానికి వస్తాను అవ్వా ఎందుకంటే ఇట్లా అగడపడ్డ పోసే మాట మోని మింగింది అంటే అవ్వో గట్టా సంతల పరాము చెల్లబట్టేరా అంగిలాలు పరవైతేరా పరవల్లారా ఒడిగట్టేరా తిమ్ముకొర మొత్తం మారిపోయింది అప్పుడు సపోర్ట్లు బాగా కొట్టేదే అవో సపాటు కొట్టువాడు కొట్టకుంటే అవ్వా మన చేతికి తొందర పెట్టుకొని పుడతాము ఇగో చెయ్యితే సుత్తని ఈ చెయ్యితే సుత్తని దేకి సపారా ఈ సిలిప్ అయ్యా పట్టక పట్టక పచ్చ మట్టింది అనుకో ఇగో చెయ్యితో ఇచ్చినానాలే ఈ చెయ్యితో ఇచ్చినానాలే ముక్కులకే శివుడికి అర్థం నాకనే అవ్వా అక్కలాల చెల్లెల్లారా పొద్దుగా శుద్ధిగడ ఆగి కూడా రాదు అలకేయరా తల్లులారా సంక్రాంతి పడ సాగిరాలు పోయరా దేకి సపారా ఇదే సుత్తదే అమ్మా గట్టా సంక్రపడ ఒడిగట్టేరా ఏటో మా పట్టణ పాయస పరణ కింద కొంటాల వదులుతే మా మొగల పాల ఆజ్ఞలు ఉండేవి నైతే తోరాతో మాట్లాడతారు కోట్ర తోరాతో మాట్లాడతారు ఆపుదాయిన అంతా ఆగరు ఆపుదాకి సిసిరోడు ఎక్కేస్తారా గవర్నమెంట్ రోడ్డు వంకర కొత్త రోడ్డు కొలుసుకుంటూ వస్తానే బిడ్డ అడుగుడు బిడ్డ చక్కని దేవదంగమయ్యా అటువంటి కనుక ఇది మాయమైందే అమ్మా బిడ్డ ఇక ఎండికొండ వీడారా సడలాట కాదు కోతులు చూస్తాను రూమ్ అనుకుంటారా బెడ్రూమ్ అనుకుంటారా గెస్ట్ అనుకుంటారా అలా అనుకుంటారా దొంగకి ఇక్కడ దాక్కుంటాడు అరే దొంగ దొంగలు దాచుకుంటాడమ్మా అరే నీకేమరికైనా చిర్రమర్ర పని చెప్తున్నావా అనుమానం ఉండదు అనుమానం ఉంటే అయ్యా నీకు పిచ్చలు ఎత్తది అనుమానం ఉంటేనా అందరిని ఇచ్చిపెట్టి వచ్చి వీడికి సందర్భం ఇచ్చిండండి ఎట్లున్నదమ్మా ఉన్నదండి అరటి పండు కంటే దానికన్నా ఇంకా చేయకుండా గంగర పండు కంటే దానికన్నా ఇంకా మంచిగా అబ్బా సేపు కంటే ఇంకా మంచిగా ఇంకా చక్కెర కంటే ఇంకా తీయ ఉన్నదండి గారెలు చేసుకున్న పచ్చిప్ప కంటే దానికన్నా ఇంకా తీయ ఉన్నదండి ఇంకా సత్తిపిండి కంటే
మీరు కడకబొక్కే వాడుతావు నీకేమెరకరా మన ముక్తిగా 100 వరకు అన్నదారు అప్పుడు చెప్పాలి వాళ్ళ లాట్రంలో లాట్రం వరకు బాత్రూమ్ అంతా కర్ర చేసేసి 23 మట్టిగా వచ్చిన బాత్రూమ్ అంతా కర్ర చేసి మళ్ళీ తెల్లారు కర్రీలా కిడిచి పెట్టి ఇలా వాళ్ళు ఏమన్నారు కదా అది అడుగుతారు మీకు డబ్బులు పెడతారు వాళ్ళు అన్నారు ఇది రాకుడు అది నీళ్ళు ఎత్తిపోసుడు ఎత్తిపోసుడు మరి ఆ చోట మీద నువ్వు తినపెట్టేవా బ్రో మరి అక్కడ నేను చేయమంటాను వెళ్ళిపోతారని ఎవరైనా చూడవమ్మా చిన్నదోరా బంగళ నా పేరు సమ్మవ్వ అంటారు నాకన్నా సమ్మక్కవా అన్నపూర్ణ కాదే నా పేరు అన్నపూర్ణ అంటారు అబ్బో అన్నప్పుడు పోయా రోజు ఒక్క దగ్గర ఉంటావా పెళ్ళి లంజరాని పోరే నా పేరు లంజరే కాదు నా పేరు సంజయ్ రాను అంటారు డ్రమ్ కాదే నా పేరు సమ్మవ్వ పోరి పొడికేటి పోతుంది పొడుగు కాదే నా పేరు కనకమహాలక్ష్మి అంటారు రాజధాని నిల్వన్నా ఉండవాను దాసి ఏం చేస్తున్నావు అట్లనే అట్లే ఉరికొచ్చు ఇంకా స్నానం చేస్తాను బాత్రూంలో పోయిన బిడ్డ అలా ఓడితే నల్ల బంద్ అయింది ఇక మధ్యపూట పేపర్ తాగుతానా పోరి పేపర్ బాత్రూమ్ ఆయన డోర్ అందుకుని నిక్కి నిక్కేసిండు అబ్బో బంగారాన్ని బయట బయట అనుకుని చూడమ్మా బండ్లు
పెట్టవేనా నగదారిలో ఇవి ఏ ఆగండి మీ నోళ్ళ సాడు ఏం రోజు పెడతారు పుట్టెంటికలు కాదు ఇవి. ఇది పెద్దెంటికలే అవ్వా అంతేనా? ఆవ్. రెడీమేడ్ ఇవి రెడీమేడ్ ఇవి అంటే ఏమన్నా నీ పని ఉన్నట్టున్నాయి కానీ కాదా ఎందుకో ఇక గిట్లా ఉబ్బర పోసినప్పుడు గిట్లా వేసి గిట్లా సిల్కోరు అలిగేస్తా మంచిగా చల్లగా వచ్చింది అనుకో చల్లగా వచ్చినప్పుడు గిట్లా ఇట్లా గిట్లా పెట్టుకుంటా ఎట్లా ఊరికి పోయేటప్పుడు ఊరు పెట్టప్పుడా మంచిగా దుసి జడలేసి మంచిగా ఇట్లా నెత్తి పెట్టుకో ఇట్లా పోయి మరి ఇంటికి వచ్చినాక మళ్ళీ సిల్క్ ఎక్కేస్తాం. ఇట్లా వేసి ఇట్లా సిల్క్ వేసి ఇది ఒక్కటే ఉందండి. కలియడు మెల్లిప్పుకొని రాజుల్లో తెల్లు వెట్టంగా రాజుల్లో రాజు వచ్చిన పౌడపి మారా అడవిల్ల ముచ్చలగిన దాసల్లో తెల్లు పెట్టింది కాదు రామరామంట రాజము వెళ్తాడు దేశము వెళ్తాడు కాదు దేవుడు ఏడు వీళ్ళ కనుకున్న కడతల కినకడి వారి గడిలు పడి వారి పాపాలు నెల్లాట పట్టు ఆగది పొలము ఆగది కక్క వచ్చినది కళ్యాణం వచ్చిన కాదు దేవుడా అమ్మ దాసిలారా దాసి ఓ పోరగల్లు దాసి ఏంటిదవ్వా దొరసాని నాకంత తిప్పినట్టయితుంది. బాబా తప్పినాక తిప్పదా 6 గంటల పై జ్ఞాపకం పోరు వాళ్ళ టీవీ రీఛార్జ్ వచ్చిన తొందర గేట్ లాగేస్తే వాళ్ళు ఇంటికి రాని అట్లా కదమ్మా ఎట్లావా నేను నీళ్ళు పోసుకున్నానే బాబా నీళ్ళు పోసుకున్నాను నేను కూడా పోసుకున్నా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం జయరాజు పానం గవరైతుంది కా నీకు డ్రమ్ములు వేసి మళ్ళీ లావాడతా నేను వచ్చింది అనుకో తప్పే కూకో మరి డ్రమ్ములు వేసి మూత పెడతా చలికాలం తిను నాకేం లేవుడయ్యా 2 కాళ్ళు పట్టిందనుకో అది అల్లుకాలు ఎత్తారు పోలగాడు కాళ్ళు పోరి ఓ నాకు కడుపులో అంత కోళ్ళు ఎర్ర పోయినట్టు ఎట్లా అవుతుంది. ఓ నాకైతే మొత్తం పందులే పోతాయి ఓ పిచ్చిదానా పందులు పడితే బస్తా పిండం పడుతున్నాను ఇంకా పిండమాన పోతేనే పందులు అయితేనే తోళ్ళు తొత్త పోతే కట్టెలు కళ్ళ కళ్ళ బామ్మర్ అంతేనా మరదని బాంబర్ బామ్మర్ కాకుండా ఏమైతారా గుజ్జిగా నువ్వు అట్లా కాదే దాసి ఓ ఇగో నాకంత నాకు అగుళ్ళు పువ్వులు అవుతాను. ఓ వాగులు పువ్వులు అయితాయంటే నువ్వెందుకు బాధపడతాను పూకున్న కాడ మడు కడితేనే అగులు పువ్వులు అవుతాయి ఓ నువ్వు బాధపడ తప్పింది ఓ నెల తప్పినావంటే ఏడాది 12 నెలలు ఏ నెల తప్పినవా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా ఏ నెల తప్పినావా? అయోకి నవంబర్ కావచ్చు. ఇది నవంబర్ కాదు, నవంబర్. ఫోటోతో ఉంటే ఒక ఫోటోస్ బత్తా 2 యూరియా బత్తాలు తెచ్చి జయరాజు పిండి చల్లిందనుకో, జయరాజు లెక్క ఇంత గొడిసిడుతుంది తక్కువ. జయరాజు అట్లా కదా మంత్ మిస్ అయిందో అంటారు. మంత్ మిస్ అయితే నాకు అర్థమవుతుంది కాదు. నేను ఇంకా బేబ్లే కాదురా గుంటిగా బాబులరా మటను, చికెను, సాంబారు, పెరుగు, కారం పొడి, మురకాల వారసు చేస్తాయిరా. కక్కింది అనుకో వారంలోకి అసలు కాకేనే కాదు. నీకేరక కక్కింది తింటే ఉప్పు మీలే, పప్పు మీలే, మసాలా మీలే కేజీ మటన్ 800 రూపాయలు పుణ్యానికి వస్తుంది బాంబార్ది. చీ అంట చింతకాయ తోడుగా అవో చీ అంటాను. మదినా సుందర్సు వన్నవయ్యారి నువ్వు కలుపుకకు కొంగూర పచ్చడి అన్నట్టు మైదాకు ముద్దలంటే ఏమన్నట్టమ్మా? మైదాకు ముద్దలు మింగిందనుకో పుట్టే పిల్లలు నీ లెక్క తెల్లగా ఎర్ర కొడతారా? అట్లా కాదు, అట్లా కాదు. మరి డోలు కొట్టే పొల, తాళం కొట్టే పొలగాడు వాళ్ళ గట్ట కర్రీగా ఎందుకు కుట్టిల్లువా? డోలు కొట్టే పోడు వాళ్ళ అవ్వ కట్టినప్పుడు కోయి కాడు ఉంది, బొగ్గులు తినది, బొత్త పురుగు తినది, తాలి కాడు చిల్లంటే వాళ్ళ దగ్గర పుట్టిందా? మా మమ్మీ బొంబాయి మీకు నీ ఎత్తు పని ఉంటా మత్తువే కదరా. అయ్యో రాండే నీకేమైంది? ఒప్పోడా ఉరికొచ్చి నన్ను నువ్వెందుకు కొడతానవరా? అరే దొరసానంటే 2 జన్మల మంచి నీకేమైందమ్మా? దొరసాని అపోజిట్ నేను అపోజిట్ అంటే దొరసాని ట్రైనింగ్ తీసుకుంటే నేను కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఇదే ట్రైనింగ్ ఇంకేమైనా ట్రైనింగ్ ఉండదు? ఇదే ఉంటుంది. ఇంకేముంటుంది గుంజిగా? పిల్లని దగ్గర రోజు చూపిస్తాడు. పిల్లని దగ్గర తెల్లరగా 3 గంటలకు పోతా. అందరూ కీనోటి ఇప్పుడు జయరాజు ఉన్న లైన్ లా ఆయనతో పోతావా? అంటే
మంత్రసాని తీసుకొచ్చినాక మంత్రం చూడమమ్మ ఆ తల్లి దగ్గర మంత్రసాని తీసుకొచ్చిలేమో ఆ తల్లికి ఎప్పుడు అది నువ్వులు అయితే తెల్లవారితే పొద్దుకుంటే అవసరం కామారెడ్డి కచ్చారోడు డ్రైవరే కళ్ళకుండా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.